సో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా టాస్క్ చాలా బాగా ఆడుతున్నారండి, నిజం చెప్తున్నాను. ఇదే గేమ్ కొంచెం స్టార్టింగ్ నుంచి ఆడుంటే చాలా బాగుండేదని నా ఫీలింగ్ అండి నిజంగా. ఎందుకు సడన్గా ఫినాలి టికెట్ అనగానే అందరూ రెచ్చిపోతున్నారు. మరి ఇదే గేమ్ ఫస్ట్ నుంచి అంటే బాగుండేదని నా ఫీలింగ్ అండి. చాలా పెద్ద వార్ జరుగుతుందండి భరణి గారికి రీతు గారికి. ఈరోజు పెద్ద వార్ జరుగుతుంది. రీతు గారు సరిగా ఆలస్యం మీద అని చెప్పి సంజయ్ గారితో మాట్లాడుతుంటే మేము రీతు గారు భరణి గారు నిజంగా మంచి గొడవ ఇది. ఈరోజు మంచి ఫైట్ ఉండబోతుంది. నైట్కి మంచిగా కొట్టుకోబోతున్నారు. భరణి గారు ఈ ఫైర్ కానీ ఈ గేమ్ కానీ ముందు నుంచే ఎందుకు ఆడలేదు, ఇది నాకు కొంచెం డౌట్ కొడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మాత్రం ఎందుకు రెచ్చిపోతున్నారు? ఇప్పుడు రెచ్చిపోవడం వల్ల మీకేమొస్తుంది చెప్పండి? ముందు నుంచి ఆడుంటే బాగుండేది కదా. ఏంటండి? కప్పు కొట్టలేదండి. ఎంత రెచ్చిపోయినా ఇప్పుడు రెచ్చిపోతే కప్పు కొట్టలేరండి, కష్టమేనండి ఇప్పుడు. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్. టాప్ 5 లో ఉండాలనే కదండి ఎవరైనా ప్రయత్నం చేస్తారు. కాకపోతే అది ఇప్పటి నుంచి చేస్తే టాప్ 5 లో ఉంటారని కూడా అమాయకత్వం, ఆయన అమాయకత్వం అది. సో బర్నీ గారు అలాగే కళ్యాణ్ వాళ్ళిద్దరు వారు ఎలా అనిపిస్తుంది? అసలు అన్నెసెసరీ కదా? అవునండి, అన్నెసెసరీ అసలు. ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ్ గారిది ఎలాంటిది అంటే స్వచ్ఛమైన మనసు, బర్నీ గారిది ఇంకా చిన్నపిల్లల మనసు. సో ఇద్దరు మంచోళ్ళే. కాకపోతే ఇప్పుడు కొట్టుకోవడానికి కారణం ఏంటంటే ప్రతిసారి వాళ్ళు అలానే వదిలేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు లాస్ట్ ఈ సిచ్యువేషన్స్లో కూడా ఇలానే వదిలేస్తే మాత్రం కరెక్ట్ కాదు. సో ఫైట్ చేయాలని చెప్పేసి గట్టిగా ఫైట్ చేస్తున్నారు. ఫైటింగ్ కరెక్టేనండి, కాదంటలేదు. కానీ నిజం వైపు ఉండండి, నిజాయితీ కాదని నేను కోరుకుంటున్నాను. ఎస్, అంటే బయట చూసి వచ్చింది ఇప్పుడు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు కదా. మరి ఆబ్వియస్లీ మీకు నేను మొన్న కూడా చెప్పాను. ఇప్పుడు సంజయ్ గారు మాట్లాడింది మన కరెక్ట్ అన్నప్పుడు నేను కూడా చెప్పాను సిచ్యువేషన్ తగ్గట్టు మాట్లాడాలని చెప్పాను. ఆమె రాంగ్ టైంలో మాట్లాడింది నామినేషన్స్ టైంలో. అలానే బర్నీ గారు కూడా సేమ్ అట్లనే. అర్థమవుతుందా అండి? ఎప్పుడోవి ఇప్పుడు తీసుకురాకూడదు. మరి ముందు నుంచి ఏం చేస్తున్నారు? ముందు నుంచి మాట్లాడవచ్చు కదా ఈ మాటలన్నీ. అర్థమవుతుందా అంటే కరెక్ట్ టైం వచ్చినప్పుడే మాట్లాడాలి అనే ఇది ఏమైనా మాట్లాడారు మరి. బట్ అదైతే కరెక్ట్ సిచ్యువేషన్ కాదని అనిపించింది. కళ్యాణ్ గారు అనుకుంటున్నాను. సోల్జర్ కళ్యాణ్. ఎందుకంటే డిమోన్ పవన్ ఆల్రెడీ ఫస్ట్ దాని నుంచి తప్పుకున్నారు కాబట్టి ఆయనే అనుకుంటున్నాను. ఎస్, ఇంకా సో బర్నీ గారు అలాగే రితు గేమ్ ఆడారు కదా. సో తనుస మధ్యలో వెళ్ళి ఇది కరెక్ట్ కాదు, నాకు ఎక్కడో డౌట్ ఉంది అని చెప్పేసి ఆ గేమ్ గురించి మాట్లాడారు కదా. సో తనుస తప్పంటారు అంటే వారు రావడానికి తనుసనే కారణం అంటారా? వారని కాదు, ఉన్న నిజం చెప్తుంది అమ్మాయి. అది ట్రయాంగిల్ షేప్లో పెట్టాల్సింది రెక్టాంగిల్ షేప్లో ఉందని చెప్పి బర్నీ గారు వాదిస్తూనే ఉన్నారు. అది మీరు చూస్తూనే ఉన్నారు. సో అది వాట్ ఈజ్ వాట్ అనేది సంచాలక నిర్ణయం, మన నిర్ణయం కాదు కాబట్టి చూడాలన్నమాట. తనుజ గారు మాట్లాడిన ఎవరు మాట్లాడినా సరే సంచాలక నిర్ణయం ఇది, సంచాలకుతో మాట్లాడాలి. సో ఆమె చూసుకోవాలి. ఇంకా ఎస్, ఫైనల్గా కూడా నాగార్జున గారు కూడా ఒకటే చెప్తారు కదా, సంచాలక్ ఏదంటే అది అని చెప్తారు తప్ప ఇంకేం మాట్లాడరు. ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా రీతు గేమ్నే. ఫస్ట్ నుంచి కూడా అమ్మాయి గేమ్ పరంగా బాగానే ఆడుతుందండి, నిజం చెప్తున్నాను. జస్ట్ మన డిమోన్ పవన్ వచ్చి రిలేషన్షిప్ పరంగా కొంచెం అట్లా అయింది. కానీ అమ్మాయి గేమ్ ఫస్ట్ నుంచి ఆడుతుందండి. ఎక్కడ కూడా గివ్ అప్ ఇవ్వలేదు, ఎక్కడ కూడా నేను ఆడను అని ఎక్కడ అనలేదండి. సో గేమ్ పరంగా అమ్మాయి చాలా గుడ్ అండి. ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా రీతు గేమ్ ఆడుతుంది. 20/20 నాకు తెలియదు బ్రదర్, 1 అనుకుంటా. అంటే ఇప్పుడు 1-2 వస్తే బిగ్ బాస్ హౌస్ లో ఉండాలని చెప్పి ఎక్కడ లేదు కదండి. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో ఉండాల్సింది ఒక హౌస్ కి కావాల్సిన క్వాలిటీస్ అమ్మాయిలు అవి ఉన్నాయి. లెక్కలు చదువుకో రావాలి, లేకపోతే ఫిజిక్స్ చదువుకో రావాలి అని చెప్పలేదు బిగ్ బాస్ లో. ఇమ్మాయిల్ గారు ఒప్పుతున్నారు, అది ఏం చేస్తాం మనం. ఆయన కూడా చదువుకొచ్చినట్టున్నాడు. సో అది కూడా ఏంటంటే ఒకటి అవి ఒక్కడే చదువుకొచ్చారు, మిగతా తెలుసున్నది తెలియపోయినచ్చు. బట్ మన గేమ్ పరంగా నిజంగా ఎమ్మెల్యే గారు సూపర్ ఆడారండి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడ టాస్క్లో మన ఆర్మీ కళ్యాణ్ గెలుస్తారేమో అనుకున్నాను, కానీ ఇమ్మాయిల్ గారు గెలిచారు. మైండ్ పోయింది నాకు. నిజంగా ఆయనకి నిజంగా ఇంత టాలెంట్ ఉందా అనిపించింది. సో బుద్ధి బలం, కండ బలం అన్నీ ఉన్న బలవంతుడు ఎవరు అంటే ఇమ్మాయిల్ గారు అండి హౌస్లో. సుమన్ శెట్టి గారికి ఏమో ఆయనకి కండబలం బాగానే ఉందండి, ఆడతారు. బుద్ధి బలం అనేది ఎక్కువ అలాంటి టాస్క్లో చూడలేదు నేను. టాప్ 5 తెలిసిందే కదండి, ఇంకెందుకు 3 వెళ్ళిపోతారు ఇప్పుడు. లైక్ నాకు తెలిసి సుమన్ శెట్టి గారు, బర్నీ గారు, సంజన గారు వెళ్ళిపోవచ్చేమో అనుకుంటున్నా. లేదా రీతు వెళ్ళిపోతుంది బర్నీ గారి ప్లేస్లో. అట్లా ఇంక మిగతా వాళ్ళంతా టాప్ 5. నేను ఒకరే వెళ్తారు అనుకుంటున్నాను. నెక్స్ట్ వీక్ కూడా ఉంది టాస్కులు కాబట్టి. సో ఆ టాస్కులు కూడా ఆడాలి కాబట్టి ఉంచుతారు ఇంకా ఇద్దరిని అని అనుకుంటున్నాను. ఈ వీక్ సింగిలే ఉంటుందని అనుకుంటున్నాను. సంజన గారు బాగా ఆడుతున్నారండి. అసలు ఆమె పెట్టిన ఎఫర్ట్స్ మొన్న సూపర్ పెట్టిన గేమ్. ఇక్కడ చిన్న ఇదేంటంటే కెమెరామ్యాన్ తప్ప సంజలకు తప్ప నాకు తెలియదు. కానీ
మన ఎమ్మెల్యే గారు కూడా నెత్తి మీద వేసుకున్నారండి, సారీ నడుము కట్టుకున్నారండి తాడు. దాన్ని ఎవరు గమనించలేదు. మన ఆమె మాత్రం చేతులు వదిలేసిందని చెప్పేసి గేమ్ని తీశారు. మరి ఆయన చేసింది కూడా మిస్టేకే కదా, దాన్ని ఎందుకు మన వాళ్ళు గమనించలేదు నాకు తెలీదు. అది నాగార్జున గారు మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. ఎస్, విన్నర్ మీకు ఎప్పుడు చెప్తూనే ఉన్నాను, నా పరంగా ఎమ్మెల్యే గారు అని చెప్తున్నాను. ఇంకా మీ పరంగా ఎవరిష్టం వాళ్ళది. నేను అనలేదండి, నేను ఫస్ట్ నుంచి కూడా ఎమ్మెల్యే అంటున్నా. మీరు ఏ వీడియోలోకి వెళ్ళైనా చూసుకోవచ్చు, ఎక్కడైనా చూసుకోవచ్చు. అందరూ అంటే నేను ఏం చేయగలుగుతానండి, ఎవరి ఒపీనియన్ వాళ్ళదండి. సో అదే తనకి వినే ఛాన్స్ లేదా? హేట్ అయ్యో, నేను తనుజాని హేట్ చేయట్లేదండి. తనుజానే కాదు, నేను బిగ్ బాస్ హౌస్ ఎవరిని హేట్ చేయను. ఆ విషయం ఆఖరికి మా నాగార్జున గారితో సహా నేను ఎవరిని హేట్ చేయను. వాళ్ళకి ఏమైపోయిందో నాకు తెలియదండి. బేసిక్గా మీరే తప్పు చేస్తున్నారు. నేను ఒకటి చెప్పుతుంటే మీరు అవన్నీ కట్ చేసేసి రేటింగ్లో కావాల్సింది వేసుకుంటున్నారు. మేబీ అందుకే నాకు అంత నెగిటివిటీ పెరిగిపోతుంది. బట్ ఎనీవే, ఎంత నెగిటివిటీ పెరిగినా ఏం జరిగినా ఫైనల్గా మనం వాట్ ఈజ్ వాట్ అనేది జనాలు తెలుసు కాబట్టి బాధపడను.